డిఫెన్స్లో అఫెన్స్ సిస్టమ్ ఉండాలి, విదేశాంగ విధానంలో అఫెన్సివ్ సిస్టమ్. ఇది నరేంద్ర మోడీ స్టైల్. దాన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది. ఒకప్పుడు అణ్వాయుధాలకు సంబంధించి ప్రపంచమంతా మనల్ని భయపెట్టడం, నీ మీద ఆంక్షలు పెడతామనేటప్పటికీ ఆగిపోయాం. ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు అని చెప్పేటువంటి ఆవిడ ఒక్క పరీక్ష చేసి ఆపేసింది. బట్ అదే అణుపరీక్షల్ని 5 అణుపరీక్షలు చేసి నిర్మోహమాటంగా పూర్తి చేసినటువంటి వాడు అటల్ బిహారీ వాజ్పేయి. అది దమ్ము ధైర్యం. అంటే ఆ తర్వాత నుంచి ప్రపంచం భారత్ కేసు చూడటం ప్రారంభించింది. ₹1 సాయం చేయకుండా, ఒక్క అణువు కూడా సాయం చేయకపోయినా సరే అణ్వాయుధాలను తయారు చేయగలిగినటువంటి అణస్త్ర శక్తిగా భారత్ వచ్చి చేరేటప్పటికీ ఉచ్చబోసుకుంటోంది ప్రపంచం. అప్పటి నుండినే మనకి పెరుగుదల ప్రారంభమైంది, ప్రపంచవ్యాప్త గుర్తింపు ప్రారంభమైంది. అంతకుముందు మేధో వలసకి సంబంధించినటువంటి జాతి కింద ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచం అంతా మన వైపు చూసే పరిస్థితి. అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అనేక మార్పులు జరిగినాయి. అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేసి మాట్లాడగలిగినటువంటి శక్తికి వచ్చింది. ఇవాళ రోజున ప్రపంచం అంతా కూడా భారత్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. భారత్ అంటే పాజిటివ్ పెరిగిపోయింది. దీనికి కారణమైనటువంటి వాటిలో పాకిస్తాన్ నక్కలా పొంచి సైనికుల మీద దాడి చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రదండాలకి వాయించి వదిలిపెట్టినటువంటి ప్రధానమంత్రి కావడం ప్రపంచ దేశాల్లో ఒక పాజిటివ్ సిగ్నల్ అయింది. అట్లాగే చైనా వాళ్ళకి సంబంధించినటువంటి చైనా యాప్స్ని బ్యాన్ చేసి, ఏదైతే గాల్వన్లో ఓవర్ యాక్షన్కి ప్రతీకారం కింద ఓ పక్కన డోక్లాంలో తన్నెనక్కి పంపించి, రెండో పక్కన గాల్వన్లో ఈ సంఘటనకి మెడలు విరిచి చూపించి, ఆ పైన వాళ్ళ యాప్స్ బ్యాన్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీసి మొబైల్ ఫోన్లకు దెబ్బతీస్తున్నటువంటి నరేంద్ర మోడీకి సహజంగా ప్రపంచమంతా తన వైపు చూడటం ప్రారంభించింది. మరొక వైపున కెనడాలో ఖలిస్తానీల పాట ఇష్టం వచ్చినట్టు పాడుతున్నటువంటి వాళ్ళకి రాయబారుల్ని బహిష్కరించి మేము ఎక్కడ మొహమాట పడేది లేదని తేల్చి చెప్పింది. మరొక వైపున మాల్దీవులు చైనా వాడి అండ చూసుకుని ఓవర్ యాక్షన్ చేస్తే దానికి పరిష్కారం ఏంటో కూడా చూపించి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసేటువంటి పని చేస్తుంది. డిఫెన్సివ్లో అఫెన్సివ్, ఫైనాన్షియల్, అలాగే విదేశాంగ విధానం అన్నిట్లలో కూడా అఫెన్సివ్ విధానంలోని ప్రస్తుతం మనం ఉన్నాం.